కృపలో మమ్ము ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృప. ఇంకా సేవలో ఉన్నానంటే కేవలము నీ కృప. ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృప. ఇంకా సేవలో ఉన్నానంటే కేవలము నీ కృప. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను, కొనసాగించినది నీ కృప. నిలబెట్టుకున్నది నీ కృప, నీ కృప, నీ కృప. ఆకాశము కంటే ఎత్తైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే ఎత్తైనది మౌనిగా ఎదురుండగా, సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరవరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరవరకు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. కేక్ కట్ చేస్తుండగా దేవుడు పరలోకం నుండి తన దేవుని ఆశీర్వాదములు కుమరించినట్లుగా ప్రార్థన చేద్దాం. కవిత గారు చిన్న ప్రార్థన చేస్తారు. మనకు లేఖి గారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, ఈ ఘనమైన బలమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రీతిగా ప్రభువా, మీ కృపను నాయన, తన జన్మదిన వేడుకలో మమ్మల్ని అందరినీ చేర్చినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. సంవత్సరం వెంబడి సంవత్సరం మీ కృపాక్షేమములు నాయన అయా వెంటనే అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. ఇక మీదట ప్రభువా మీకే వందనాలు. మీ కాపుదల దయచేయండి, కృపతో నింపండి నాయన. కృపాక్షేమములు నీ బిడ్డల నుంచి మనం అడుగుతున్నాము నాయన. తల్లిదండ్రులు నాయన అయ్యా సంతోషించే బిడ్డలుగా నాయన, సంఘంలో అనేకులు విశ్వాసులు నీ తట్టు తిప్పే బిడ్డగా నాయన మీరు చేర్చుకోమని అడుగుతున్నాము తండ్రి. అటు జ్ఞానం అనుగ్రహించమని అడుగుతున్నాం. సమయం లాంటి జ్ఞానం అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. యోహాను లాంటి జ్ఞానం అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తే ఈ రీతిగా నాయన అయ్యా కేక్ పోస్తుండగా నాయన కేక్ లాంటి మృదుమైన స్వభావం, మృదుమైన మనస్సు నాయన నీ బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన చదువు జ్ఞానమందు మనుషుల దయందు దేవుని దయందు వర్తిల్లే కృపను దయచేయమని నన్ను నడిపిస్తుంది నామాన్ని మాత్రం నేర్పిస్తున్నాను. నేర్పిస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి పొందనాలు. గత ప్రభా 12 సంవత్సరాలు పాలు మీరు కాపాడుతున్న స్తోత్రం. ఈ 13వ సంవత్సరమును, ఈ నూతన సంవత్సరమును మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. కృతజ్ఞత కలిగిన ఆయన చిన్న కూలికి ఏర్పాటు చేసుకొని మీరు సహాయం చేస్తారు. అందును బట్టి స్తోత్రం అయినా అయ్యా. పోయిన సంవత్సరం అంతా మీరు పోషించినందుకు స్తోత్రం, స్వస్థపరిచినందుకు స్తోత్రం, జ్ఞానం ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆశీర్వదించినందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం అయినా. ఎన్నో బలహీనతలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో ప్రమాద అంచుల నుండి మీరు తప్పించారు. అందును బట్టి స్తోత్రం. నేటి వరకు సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ కృప. అందును బట్టి స్తోత్రం. వరకు ప్రభా అయినా సేవకుల దయను, నీ దయను, మనుషు దయను, ప్రభుడైన సంఘం దయను, అయ్యా గ్రామీణ స్నేహితుల దయను, అయ్యా పెద్దల దయను, ఆత్మల దయను ప్రభుడైన అయ్యా ప్రభుత్వ తల్లిదండ్రుల దయను ప్రభా. అయ్యోనైనా అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య యొక్క అయ్యా తండ్రి దయందును ప్రభా. పెదనాలు పెద్దమ్మల దయందును, మేనమామ మేనతల దయందును ప్రభా.
అందరి దైవ ప్రభావ బిడ్డ ప్రభావ వర్గడానికి సహాయం దయచేయండి. విగ్రహాలు మీరు ఆస్వాదించండి. ఈ బర్త్డే కార్యక్రమం పాల్గొని ప్రతి బిడ్డ మీరు ఆస్వాదించండి. సహకరించిన వీళ్ళందరూ మీరు ఆస్వాదించండి. విగ్రహాలు కేక్ కట్ చేస్తుండగా నీ పరలోక దీవెన దయచేసి మా యొక్క యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరి కృపను ప్రార్థించండి. కృపను ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాం. సభలో మళ్ళా 2 నిమిషాలు చూడు సగం తీయంగానే నువ్వు స్టార్ట్ చేస్తావు. నువ్వు అప్పటికే రెడీగా అని చెప్తే నువ్వు ఏం కాదు. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. ఈ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే.